या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता। छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें मीठी 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 यादें। मीठी मीठी यादें यादें। Attention guys, 2 days lo mana college fest. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें
मीठी 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 यादें मीठी मीठी यादें यादें విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. అందరూ అప్డేట్ చేశారు.
మేము ఒక చిన్న స్కిట్ లాగా చేసి మేడం వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ సహకరించాలి. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. మనోరమ మేడం గారిని హ్యాపీ వెల్కమ్ మేడం. మనోరమ మేడం. చాలా భయం. అది ఎంత నేర్చుకున్నా అస్సలు రావట్లేదు. ఆ సందులు సమాసాలు గ్రామర్. మనకు మేడం సుశీల మేడం ఉండగా టెన్షన్ పడదు. సుస్వాగతం. హార్లీ వెల్కమ్ మ్యామ్. అబ్బా అందులో ఉన్న అన్ని గుర్తు పెట్టుకోవాలి. అబ్బా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకైతే ఆ డేట్లు ఇయర్స్ వగేరా వగేరా రాజుల పేర్లు అబ్బా నా వల్ల అస్సలు అయితలేదమ్మా. ఏం చేద్దాం? విన్నారా? ఒక్కసారి వింటే మీకు చాలా ఈజీగా సోషల్ అర్థమవుతుంది. నిన్న ఇచ్చిన ఫిజిక్స్ హోంవర్క్ చేశారా? మేడము మూమెంట్స్ చెప్పమన్నారు కానీ నేను బాడీ మూమెంట్స్ ఏమంటే ఏదో సంథింగ్ ఏదో చేసిన నాకైతే చాలా భయం అనిపిస్తుంది. నెక్స్ట్ శైలజ మేడం వస్తున్నారు. లేవండి క్లాస్కి. చేసి చెప్పాను, అందుకే బయట నిల్చున్నా. అయ్యో ఎంతనామా ఎంత పని చేసింది. జాగ్రత్తగా విని మేడం అడిగింది సరిగ్గా చెప్పు జ్యోతి. తొందరగా. సరే వస్తున్నాం. వెల్కమ్ శీలా మేడం. శుభం కరుతం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. ఆరోగ్యం ధన సంపద. జ్యోతి నమోస్తుతే దీప జ్యోతి పరబ్రహ్మ జీవ జ్యోతి జనార్దన దీపో హరతి పాపం సంధ్యాదీపం నమోస్తుతే. सरस्वती नमस्तुते सिद्धोद्भवतु मे सदा पद्मवती नित्यं पद्मालया देवी स्वाहा पातु सरस्वती गुरुब्रह्मा गुरुर्ब्रह्मा तस्मै श्री गुरवे नमः. వీడుకోలే వేదికైనా
వీడలేని స్నేహమైన ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైన చదువుల కొలువైన ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి 5 సంవత్సరాలు నిండగానే తరగతి గదులకు అంకితమై
టీచర్ల బోధనలకు వారి యొక్క మేధాశక్తులకు మనం వాళ్ళ నుండి జ్ఞానాన్ని పొందుతూ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళే మనల్ని ఒక డాక్టర్ని, కలెక్టర్ని, ఇంజనీర్ని తయారు చేయగలుగుతారు. కాబట్టి ఆ టీచర్లకు డెడికేట్ చేస్తూ ఒక చిన్న సాంగ్. తరగతి గదిలో తలరాతలు మార్చే గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చే గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు వేద వేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు వేద వేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగతనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన కలగ బల్కంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మీరెదుగుతుంటే మీసెను మీ హృదయం, ఆట పాటల్లో అందరుంటున్నాము ప్రోత్సహిస్తుంటారు, అందరూ వెతుకు వేగంతో ఉంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే కృషిలవుతారని నమ్మకం ఊరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటిని మరో టీచర్లు చేస్తారు, రేపటి తరంలో ఉన్నతం పొందుతారు, రాష్ట్రాలే సీఎం అయినా, దేశాలే PM అయినా, రాష్ట్రాలే సీఎం అయినా, దేశాలే ఈ నుండి విద్య నేర్చుకోనయా, ఒకనాటి శిష్యులయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, మీరిచ్చితే జీవితం పంచబెందుకు పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం తరగతుల గొప్ప ప్రకటన, ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్త చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెరుక సర్దుకున టీచర్ల గొప్పతనం, నింగి నేల ఉన్నన్నావు మీ విద్య బోధనుండాలయా, నింగి నేల ఉన్నన్నాడు మీ విద్య బోధనుండాలయా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థే చిత్తడిపాలయా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మనోరమ మేడం, మాధవి మేడం, సుశీల మేడం, శైలజ మేడం, షీలా మేడం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శారద. నేను ఫస్ట్ నుండి 7th వరకు చిన్నదూప్ర స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ అమీర్పేట్లో 10th వరకు చదివాను. చిన్నప్పటి నుండి ఇక నాకు చదువు అంటే చాలా ఇష్టం. మాది తాండా, పెద్దమ్మ తాండా మా ప్రాపర్. ఇక తాండా అంటే ఇక ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. ఒక 18 years బ్యాక్ మేము చదువుకోవడానికి రావాలంటే 3 kilometers నడిచి రావాలి. చిన్నప్పుడు చిన్నదూప్ర స్కూల్కి రావాలన్నా కానీ 3 kilometers మేము నడుచుకుంటూ రావాలి. ఆ టైంలో చాలా భయపడేవాళ్ళం. ఎందుకంటే ఎవరో కార్లో వస్తారు, తీసుకెళ్ళిపోతారు, ఎత్తుకుపోతారు అనే భయంతో చెట్టు చాటును పొదల్లో దాక్కోలేము. ఏదన్నా వెహికల్ వస్తుంది అంటే చెట్ల వెనుకలో దాక్కునే వాళ్ళం, నేను మా ఫ్రెండ్ ఇద్దరం. అలా భయపడకుండా మేము
మా 7th స్టాండర్డ్ని కంప్లీట్ చేసుకున్నాం. అప్పటికి మా తాండాలో ఎవరు చదువుకోలేదు. మా తాండా నుండి ఫస్ట్ బ్యాచ్ మేమే అసలు చదువుకునే. ఇక తర్వాత హై స్కూల్కి పంపించండి అంటే దగ్గర దగ్గర 7-8 కిలోమీటర్స్ అమీర్పేట, 8 కిలోమీటర్స్. అంత దూరం వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళడం చాలా కష్టం మాకు ఆ టైంలో. ఆ 3 కిలోమీటర్స్కి మేము ఎంత భయపడేవాళ్ళం. ఎవరైనా తోడు దొరుకుతారా అని, ఆగితే ఎవరైనా వస్తారా అని 10-15 నిమిషాల్లో ఇస్తాం ఆ టైంలో. ఇక 7th తర్వాత అమీర్పేట్కి రావాలి. మరి ఎలా రావాలి ఆ టైంలో? ఇక మాకు సైకిల్స్ డొనేట్ చేశారు. మాకు చేయలేదు, మా ముందున్న అక్కయ్య వాళ్ళకు చేశారు. అప్పుడు సీఎం అందరికీ ఆడపిల్లలకు సైకిల్ ఫ్రీగా ఉండే ఆ ప్రోగ్రాంలో మాకైతే రాలేదు. మా అక్కయ్య వాళ్ళకు వేరే వాళ్ళకు వచ్చింది. మాకు రావడానికి ట్రై చేశారు సార్ వాళ్ళు, కానీ అది రాలేదు. మేమే కొనుక్కున్నాం. 10వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాత మమ్మల్ని చూసి మా చెల్లెళ్ళు అందరూ ఒక్కొక్కరుగా ఇక మా దారి గుండా ఇక చదువుకోవడం ప్రారంభించారు. ఒక్కొక్కరు టీచర్లు, పోలీసులు, ఒక్కొక్కరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు. అది చాలా హ్యాపీగా, ఎందుకంటే మేమే ముందున్నామనే గర్వమో ఫీలింగో మాకు తెలియదు, కానీ మేమే మా ఊరు నుండి మేమే ఫస్ట్ చదివినామని గొప్పగా చెప్పుకుంటాం మేమైతే. నేనైతే మా ఫ్రెండ్స్కి చాలామందికి, టీచర్లకు చాలామంది చెప్పాను. ఆఫ్టర్ 10th 7th ఉన్నప్పుడు మాకు ఒక సిచ్యువేషన్ చాలా క్రిటికల్. మా పేరెంట్స్ని అయితే చాలాసార్లు అన్నాడు, మీ పాప బాగా చదువుతుంది. నేను అప్పుడు 7th టాపర్. అప్పుడు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే. అప్పుడు నేను 7th టాపర్. మీ పాప బాగా చదువుతుంది, మీరు కంపల్సరీ పంపించండి అని మా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేయడం. సార్ వచ్చి హై స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు హై స్కూల్ మాకు చాలా భయం మేడం వాళ్ళని చూస్తేనే. ఇక హై స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మాకు ఫస్ట్గా నేను చాలా మేడంని క్లాస్ వినగానే చాలా అట్రాక్ట్ అయినా. అంటే మాధవ్ మేడం క్లాసు, నిజంగా మాధవ్ మేడం సోషల్ అసలు బుక్ తీయకుండానే మొత్తం గడగడా చెప్పేసేది. నాకు చాలా నచ్చింది మేడం క్లాస్. అప్పుడు మనోరమ మేడం చూస్తేనే నిజంగా భయం వేసేది, బాస్ ఉంటుంది. మేడం అయితే చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. అరే ఇట్లాంటి అని గట్టిగా వాయిస్లో గంభీరంగా ఉంటుండే మేడం వాయిస్లో. ఇక మేడంని చూసి చాలా కొంచెం ఫియర్ అయితే ఉంటుండే. సుశీల మేడం లలిత సహస్రనామాలతో క్లాస్ వేసేది. అది లలిత సహస్రనామాలు బాగా చదివేది మేడం క్లాస్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు. ఇక మేడం మంచిగా శ్లోకాలు, పద్యాలు, మహాభారతం మమ్మల్ని కాంపిటీషన్లో కూడా ఇక్కడ అమీర్పేటలో జరిగినప్పుడు నేర్పించారు మేడం. మేము కూడా మంచిగా మేడం దగ్గర నేర్చుకొని ఇక మహాభారతం బుక్స్ని గిఫ్ట్గా పొందాం. మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు గారికి. ఎందుకంటే బేస్ మనది అక్కడ నుండే కదా వచ్చేది. అందుకని శైలజ మేడం ఫిజిక్స్ క్లాస్ అయితే చాలా బాగా అనిపించేది. మేడం మమ్మల్ని చాలా బాగా ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, కానీ భయం అంటే చాలా ఉండేది మాకు మేడం చూసే కూడా. శిలా మేడం క్లాసులు నేను 2-3 సార్లు చాలా తొందరలోనే కొన్ని రోజులే చెప్పారు మేడం మనకు కొన్ని క్లాసులు విన్నాం, కానీ మేడం కూడా చాలా చక్కగా మాకు సైన్స్ చెప్పేవాళ్ళు. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్ నేను ఇంటర్మీడియట్ షాద్నగర్లోనే చేశాం. అప్పటికి మా పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూసిర్రు, అయినా కానీ చేసుకోమా అది ఫర్దర్ స్టడీ కంటిన్యూ చేస్తామని, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేస్తాను అని నేను మ్యాథ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి మ్యాథ్స్ ఎంపీసీ చేశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత డిగ్రీ చేయడం కుదరలేదు. ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అనుకుంటున్నాను. నా పెళ్ళి కాస్త ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇక చదవాలనే కోరిక ఉండే. పేరెంట్స్ కూడా ఒప్పించి, అటు అత్తమామలను కూడా ఒప్పించి ఎంసెట్ ఎగ్జామ్ రాసాను. ఇటు మా తర్వాత ఎన్నో కష్టాలు అత్తవాళ్ళలో కూడా పడుకుంటా చదువునైతే ఆపోదని నా ఉద్దేశం, నా ధ్యేయం ఏదైనా సాధించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అని
ఇక కంటిన్యూ స్టడీ చేశాను. పిల్లలు చిన్నగా ఉన్నారు అయినా డిగ్రీ ఓపెన్ డిగ్రీ రాశాను, అది కంప్లీట్ చేసుకున్నా. కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ సర్వీస్లో మనకు ఎస్టీ నేతలబండ తండ విలేజ్లో 13 years సర్వీస్ చేశాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో మామిడిపల్లి నందిగా మామిడిపల్లికి వెళ్ళడం జరిగింది. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా ఆయన పేరు సత్యనారాయణ, బాబు పేరు ఫస్ట్ బాబు ధనంజయ. 2010లో పుట్టినవాడు. తర్వాత 2012లో పాప పుట్టింది. పాప పేరు సుచిత్ర. బాబు ఇప్పుడు 9th స్టాండర్డ్ అయిపోయింది, 10th వస్తాడు. పాప ఏమో 8th క్లాస్. నా పాదాలు వందనాలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు అరుణ. నా 10th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. 10th తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను, ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. ప్రాక్టీస్ చేయట్లేదు, ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను. మా ఆయన పేరు శ్రీనివాస్, అడ్వకేట్. మా బాబు పేరు రుద్రాంశ ఆదిత్య, 9th స్టాండర్డ్. పాప పేరు అద్వైత, 8th స్టాండర్డ్. మేము 3rd year చదివేటప్పుడు గర్ల్స్ హై స్కూల్ సపరేట్ అయింది. అప్పుడు ఫస్ట్ జయంతి మేడం, కృష్ణలత మేడం వచ్చారు. అప్పటి నుంచి సపరేట్ అయింది. తర్వాత మనోరమ మేడం, సుశీల మేడం, మాధవి మేడం, శైలజ మేడం, శీలా మేడం అందరూ చాలా బాగా చెప్పేవారు. మనోరమ మేడం వచ్చిన తర్వాతే నాకు మ్యాథ్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సుశీల మేడం చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు డిక్షనరీలు ఇవ్వడం, అట్లా భగవద్గీత శ్లోకాలు నేర్పించి ఊళ్ళో కాంపిటీషన్ అయితే పార్టిసిపేషన్ చేశాము. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. చాలా థ్యాంక్స్ మేడం. శైలజ మేడం క్లాసు ఎప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఉండేది. నాకు ఎప్పుడు నిద్ర వచ్చేది. అది కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. మాధవ్ మేడం వచ్చిన తర్వాత సోషల్ అంటే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. మాధవ్ మేడం తర్వాత సాజిక పర్వీన్ మేడం వచ్చారు. అసలు చాలా స్ట్రగుల్ తీసుకున్నాం మేడం. ఎస్ఎస్సిలో చాలా ఇబ్బంది అయ్యింది మాకు. శీలా మేడం కూడా ఫిజిక్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, నాతోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నా మ్యారేజ్ ఇంటర్ తర్వాత అయింది. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. నాకు 3 పిల్లలు. మా హస్బెండ్ పేరు కృష్ణ, బాబు పేరు వర్షి, పాప పేరు ప్రహర్షిని, చిన్న పాప పేరు లాస్టిక. నేను ఉండేది ఉప్పల్. టీచర్స్ నాకు చాలా ఇష్టం, ఎప్పుడు మీట్ అవ్వాలని ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. ఇంకా టీచర్స్ మిస్ అయ్యారు, వాళ్ళని మిస్ అవుతున్నాము. జయంతి మేడం, సరిత మేడం, కృష్ణలత మేడంని చాలా ఇష్టంగా ఇన్వైట్ చేశాను. నేనే అడిగాను ఫ్రెండ్స్ని అందరినీ, అయితే ఓకే అన్నారు. కృష్ణలత మేడం చిన్నప్పుడు చెప్పినా కూడా నాకు కావాలని నేను ఇన్వైట్ చేశాను. టీచరు ఏదో ప్రాబ్లంతో రాలేకపోయింది. మాకు స్కూల్ చేంజ్ కావడం అంటే సుశీలట్ మేడం, మనోరమ మేడం వీళ్ళు వచ్చాక చాలా చేంజ్ అయింది. గర్ల్స్ హై స్కూల్ అయింది, బాయ్స్ లేకున్నారు. కానీ మేము ఇప్పుడు గర్ల్స్ మా ఇంట్లో కూడా పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి ధైర్యం చేశాము. టీచర్లను కలవాలి, మీట్ అవ్వాలి అన్నది మాకు చాలా పెద్ద కోరిక. ఫ్రెండ్స్ అందరినీ కూడా 18 years అవుతుంది. అందరు చాలామంది 8th, 9th మ్యారేజెస్ చేసుకున్నారు. ఇక వాళ్ళందరినీ చూడాలని, వాళ్ళు కలవాలని, వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలని అనుకున్నాం.
చాలామంది ఫంక్షన్స్ అలా ఉన్నాయని రాలేకపోయారు. వాళ్ళందరూ మిస్ అయిపోయారు. వాళ్ళందరూ అదృష్టవంతులే. మిస్ అయిన వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళు. ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ గిరిజ రావాల్సిందే. గురువులకు పాదాభివందనం. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలవడం, టీచర్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ మాటలో చెప్పలేను నేను. నా పేరు గిరిజ, మా సార్ పేరు కృష్ణ. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప శ్వేత, చిన్న పాప కీర్తన. మా ఆయన బిజినెస్ చేశాడు. నేను 10th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. అది చాలా ఇప్పటివరకు మాట్లాడలేదు. కొంచెం భయంగా ఉంది నాకు. ఏమనుకోవద్దు ఏది మాట్లాడినా. క్లాస్లో బాగా అల్లరి చేసేది. కొంచెం భయం ఎక్కువ అంటే మనోరమ టీచర్, సుశీల టీచరే. అల్లరి చేస్తే మేము బయటికి క్లాస్ రూమ్లోకి సౌండ్ వినబడితే వచ్చి ఏంది మీ అల్లరి అక్కడ వినబడుతుంది, కాము ఉండరా మీరు అనేది. అదే భయము ఇప్పటికి కూడా. టీచర్ దగ్గర కావాలంటే భయం అవుతుంది ఇప్పటికి. ఇంకా ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. రజీ మాట్లాడు. అందరికీ పాదాభివందనాలు. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? నేను ఇంటర్ తర్వాత పెళ్ళవుతున్నాను. ఇంటర్ తర్వాత ఇంకా పిల్లలతోని తర్వాత ఇంటర్తోనే అయిపోయింది. తర్వాత ఇక ఇంట్లో పెద్ద మనుషులు ఫ్యామిలీ చాలా పెద్దది. ఇద్దరు మామూలు ఇద్దరు అట్లా చదువు కంటిన్యూ చేయలేక పిల్లలు ఇప్పుడు 8th అయిపోయింది. బాబు 9th వెళ్తాడు. పాప 6th అయిపోయింది. 7th వెళ్తాడు. మేము సోషల్ మాకు 10th క్లాస్ బుక్ ఇవ్వలేదు. 9th వరకు మాధవ టీచర్ ఉండే, తర్వాత వెళ్ళిపోయారు. 10th వచ్చినాక సారితా పరిణ టీచర్ వచ్చారు హెడ్ మాస్టర్గా. నేను సోషల్ సబ్జెక్ట్ చెప్పాలి. అసలు ఒక్కరోజు చేయలేదు. అసలు 10th సోషల్ పాస్ అవుతాము అనే నమ్మకం అయితే క్లాస్ మొత్తం ఎవరికి లేకుండే క్లాస్లో. సోషల్ అసలు 10th మిస్ ఇచ్చినట్టు అంటే ఇక మళ్ళీ ఒక్కరోజు కూడా తినలేదు. అసలు టీచర్ రాలేదు, మాకు ఒక్కరోజు కూడా క్లాస్ చెప్పలేదు. నేను సోషల్ పాస్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉండే మాకు. అసలు ట్యూషన్కి వెళ్ళినా వాళ్ళు సోషల్ సబ్జెక్ట్ చెప్పమంటారు, సైన్స్ మ్యాథ్స్ చెప్తామన్నారు అంతే. కానీ సోషల్ మాత్రం చెప్పలేదు. 9th వరకు మాధవ టీచర్ చెప్పిందే మాకు గుర్తుంది. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చినాయి రాసింది. అంతవరకు మాకు సోషల్ ఇప్పటికి కూడా మాకు ఏం సబ్జెక్ట్ ఉందో తెలియదు. అంత ఇబ్బంది పడ్డాను నేను సోషల్కి. మ్యాథ్స్ అయితే మాకు మనోరమ టీచర్ 6th నుంచి బాగా చెప్పారు. మ్యాథ్స్ మాకేం పర్వాలేకుండే. తెలుగు సుశీల టీచర్ అప్పుడప్పుడు 6th నుంచి ఫిజిక్స్ కూడా చాలా చేశారు. తర్వాత శివ టీచర్ వచ్చారు. ఇంగ్లీష్ చెప్పారు, ఫిజిక్స్ చెప్పారు. జయంతి టీచర్ వాళ్ళు కూడా ఉండే. కానీ ఇక అందరూ 9th అందరూ వెళ్ళిపోయారు. కొత్త టీచర్స్ రావడం నాకు తెలుసు చాలా కష్టమైంది. అంటే ఇంకా థ్యాంక్ యూ.
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, బుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. ఇంకా చిన్నారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా నా హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్. ఈరోజు మిమ్మల్ని ఫేర్వెల్ కూడా చేశారు ఇక్కడ. ఆ రోజు కూడా నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. మిమ్మల్ని అందరినీ ఈరోజు చూడటము చాలా సంతోషకరంగా ఉంది. టీచర్లు అంటే ఫోన్లలో మాట్లాడుతుంటారు, టచ్లో ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఒక్కచోట మిమ్మల్ని అందరూ ఇంకా స్కార్ట్ బ్లౌజులు 2 జడలు వేసుకున్న పిల్లలే గుర్తొస్తున్నారు నాకు. మీ పేర్లు గుర్తు ఇక్కడ ఒకటి నా అనుభవం నేర్పింది చెప్తాను మీకు. మేము టీచర్లుగా మీకు మ్యాథమెటిక్స్ నేర్పిండొచ్చు, ఫిజిక్స్, అదర్ దాన్ దట్ ఏదో కొంచెం మారల్ చెప్పింటాము, లైఫ్లో ఎట్లా ఉండాలి అని ఏదో చెప్పింటాము. అంతకు మించి మేము చెప్పింది మీకు ఏ రకంగా కూడా లైఫ్లో యూజ్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే అదొక యాబ్స్ట్రాక్ట్ మ్యాథమెటిక్స్, అదొక యాబ్స్ట్రాక్ట్ ఫిజిక్స్. అవి లైఫ్లో ఏమన్నా ఉపయోగపడ్డాయా? నా రియల్ లైఫ్లో ఉపయోగపడినట్టు ఎక్కడ నాకు అనిపించలేదు. నేను కూడా అదే చదువుకున్నాను కాబట్టి. అయితే జీవితం అనేది చాలా పాఠాలు, చాలా అనుభవాలు నేర్పుతుంది. మీరు ఏం చదువుకున్నా, ఏం ఉద్యోగాలు చేసినా ఇదంతా వృత్తి కోసమే. అసలైన చదువు వేరే ఉంది. ఆ చదువు మీకు సంస్కారము అన్ని నేర్పుతుంది. దాన్ని మీరు ఎవరో నేర్పితే వచ్చేది కాదు, మీరు మీ సొంతంగా దాన్ని డెవలప్ చేసుకోవాల్సిందే. ప్రజెంట్ సొసైటీ చాలా మారిపోయింది. చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆడపిల్లలు. అట్లాంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని మీరు ఆలోచించుకోవాలి. దానికి మేము నేర్పిన పాఠాలు ఏమి అక్కడ వర్కౌట్ కావు రియల్ లైఫ్లో. కాబట్టి మీ జీవితాలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నామా, చిన్న ఉద్యోగం చేస్తున్నామా, అసలు ఉద్యోగమే లేదు, వీఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్, ఏం చేస్తాం ఇంట్లోనే ఉన్నాం అనుకోకండి. మీలో చాలా శక్తి ఉంటుంది, చాలా ఆర్ట్ ఉంటుంది. దాన్ని
గుర్తుపెట్టే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు కూడా ఒక సెటిల్మెంట్ అనేది వచ్చింది లైఫ్లో. మీకు మీరు ఆలోచించుకోండి, మీ ఓన్ ప్యాషన్ ఏమిటి అనేది మీరు బయటికి తేవాలి. మీ ఇన్నర్ ఎబిలిటీస్ ఏంటో బయటికి తేవాలి, వాటిని డెవలప్ చేసుకోండి. మీకు ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకోండి. ఈ సంసారము, పిల్లలు, ఉద్యోగము ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ లైఫ్. కాబట్టి జీవితంలో ఎట్లా ఉండాలి, నాకు కావాల్సింది ఏమిటి, నేను ఏమి చేయాలనుకున్నాను, ఏమి చేయలేకపోయాను, ఆ చేయలేకపోయిన పనులు ఇప్పుడు చేయగలనా, చేయడానికి నేను ఏమి చేయాలి అనేది ఆలోచించుకోండి. నో డౌట్ మీ పిల్లల గురించి, మీ సంసారం గురించి మీరు తిరుకోవడం చేయాలి, కానీ మీ గురించి మీరు ఆలోచించడం కూడా మర్చిపోకండి. మీ గురించి మీరు, మీ సెల్ఫ్ కేర్, మీ హెల్త్ చూసుకోండి. ముఖ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం కాపాడుకోండి. మీ ప్యాషన్స్ ఏంటో ఒక్కసారి కూల్గా కూర్చొని ఆలోచించుకోండి. మీలో ఉన్న ఇన్నర్ ఎబిలిటీస్, ఇన్నర్ కెపాసిటీస్ ఏంటో వాటిని బయటికి తీసుకురండి. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనుకోకండి, ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. లైఫ్లో ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎట్లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా సరే, దాన్ని ఫేస్ చేసేదానికి మనోధైర్యాన్ని తెచ్చుకోండి. ఆ మనోధైర్యం ఎట్లా వస్తుంది, మీలోనే ఉంది. దాన్ని మీకు మీరే స్ట్రెంథెన్ చేసుకోవాలి. కాబట్టి ఆ దిశగా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి మీ జీవితాలు చాలా ఆనందంగా, సుఖంగా ఉండాలని, మీకు మంచి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్. ఇక్కడికి వచ్చేసినటువంటి నా ప్రాణ స్నేహితులు, మా టీచర్స్, అలాగే నా ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. అలాగే మీరు మీ పిల్లల్ని తీసుకొని ఇంత దూరం వచ్చిన ఆ చిన్నారులో కూడా మా దీవెనలు. అసలు నిజంగా నేను మళ్ళీ అమీర్పేటకు వస్తానా అని అనుకోలేదు కూడా. అన్న 2-3 సార్లు అనేది టీచర్ గెట్ టుగెదర్ చేద్దామా అని అడిగింది, కానీ అది మీకే తెలియాలి నాన్న అన్నా, కానీ అది చేసే వాళ్ళకి నాకు చెప్పలేదు అరుణ. అదే మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించింది. ఓకే, ఇంతమందిని నేను మళ్ళీ చూస్తాను కూడా అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ముఖాలు చూస్తున్నా కానీ పేర్లు మాత్రం గుర్తు రావట్లేదు నాకు. కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. నాకు ఎక్కువ టచ్లో ఉండేది అరుణ, శారద. వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో పోయినసారి ఏప్రిల్ 14th నాడు దాదాపు ఒక 20 మెంబర్స్ ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు ఇంకా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. పిల్లలు ఇంకా నన్ను మర్చిపోలేదు కదా అనే ఉద్దేశము. ఎప్పటికీ కూడా మరవద్దు నాన్న, మన గొంతులో ప్రాణం ఉండేవారికి. ఇంత శ్రమ కోర్చి మీరు మమ్మల్ని ఇంత దూరము ప్రేమతో ఆహ్వానించినందుకు మీకు అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. అలాగే మన ప్రత్యేకంగా జ్యోతి వాళ్ళ హస్బెండ్ ఈరోజు లీవ్ పెట్టి రావడం జరిగింది. లీవ్ పెట్టినామన్నానంటే అవును మేడం అన్నాడు. ప్రత్యేకంగా కృష్ణ గారికి మా టీచర్స్ తరఫున మేము వందనాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఒక చిన్న పాట పాడి వినిపిస్తాం, వింటారా? మల్లెలు జల్లుమనే వేళ, మంచు కురిసే వేళ, మళ్ళీ రాలేరా మరిచిపోతారా, మళ్ళీ రాలేరా మరిచిపోతారా, నింగి నెల కలిసే వేళ మనకు మనసు లేదా, మళ్ళీ రాలేరా మరిచిపోతారా, మళ్ళీ రాలేరా మరిచిపోతారా. స్నేహముతోనే బంధం
చీకటిలోనే దారిని చూపినా చీకటిలోనే దారిని చూపినా మాస్టర్స్ మీకే స్వాగతము నింగి నెల కలిసే వేళారా మనకు మనసు లేదా మళ్ళీ రాలేరా మరిచిపోతారా మళ్ళీ రాలేరా మరిచిపోతారా మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ మళ్ళీ రాలేరా మరిచిపోతారా. నా ప్రియమైన విద్యార్థులకు మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోరని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఎంత బాగుంది చెప్పాను కదా సుశీల. ముందుగా సభకు నమస్కారం. మరి విద్యార్థులందరికీ మరి చిన్నారులు కూడా ఇక్కడికి వచ్చారు. అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 20 years తర్వాత నేను అమీర్పేట్కి రావడం జరిగింది. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వీడుకోలు ఈ సమావేశం వల్ల నేను టీచర్స్ని కూడా కలుసుకోగలిగాను. చాలా రోజుల తర్వాత ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. అలవాటు అయిపోయింది ఆత్మీయ సమ్మేళనం. సో ఈ రకంగా నేను టీచర్లను కలవగలిగాను, మిమ్మల్ని కూడా కలుసుకోగలిగాను. చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా మంచిగా సెటిల్ అయిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ సెటిల్ అయిపోయారు. ఇందాక చాలామంది విద్యార్థులు మాట్లాడుతూ కొంతమంది మేము ఇంటర్తోనే ఆపేసాము, పెళ్ళి అయిపోయింది, డిగ్రీతోనే ఆపేసాము, అలా చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఈ రోజుల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చదువుకోవడానికి. సో మీకు వెసులుబాటు ఉంటే మీరు చదువుకోవాలని మీకు ఇంకా పట్టుదల ఉంటే దాన్ని కొనసాగించండి. అదేవిధంగా మీ పిల్లలందరికీ కూడా మంచి విలువలు నేర్పించండి. ఈ రోజుల్లో సొసైటీలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి. సో దానికి అనుగుణంగా పిల్లలను మీరు తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు విద్యార్థులందరికీ కూడా మరొకసారి మా అందరి తరఫున ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. వీళ్ళందరికీ శిష్యులు, మీరందరూ శిష్యులే కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులు. అలాగే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఈ 2006, 2007 సంవత్సరం అంటే మేము అమీర్పేటకు వచ్చిన ఫస్ట్ ఇయర్ బ్యాచ్ అనుకోవాలి మీరందరూ. మేము అంతకుముందు ఎస్జిటిలో హై స్కూల్, ఫస్ట్ హై స్కూల్ అమీర్పేట. అక్కడికి వచ్చినాక ఏ సబ్జెక్ట్ అయినా చెప్పాలి అంటే మీ అందరికీ నేను ఫిజిక్స్ చెప్తాను. ఫిజిక్స్ చెప్పడం జరిగింది. ఆ 1 year ఉన్నారు, తర్వాత మీరు వెళ్ళిపోయారు. అయినా కానీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని దగ్గరుండి మరి అతిథి మర్యాదలు చేసి మరి దిక్కు ప్రేమ చూపించేశారు మీరు అందరూ. అదే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు అందరూ కూడా చదువుకొని, ఒక అమ్మాయి టీచర్ అయింది మా కమ్యూనిటీ, ఇంకొక అమ్మాయి పోలీసు, అంటే మిగతా వాళ్ళు కూడా ఏవో చేస్తున్నారు. అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. మీరు గర్ల్స్ అయినా కూడా ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇదే విధంగా ముందు కూడా ఇలాగే ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద ఉన్న నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. 2006-07 పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా మా దీవెనలు, ఆశీస్సులు. అయితే మొత్తం 4 టీచర్స్ చెప్పేశారు అంతా, నేను చెప్పాల్సిందంతా. మేము వచ్చిన ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు అనమాట. ఆల్మోస్ట్ నేను వీళ్ళకి ఏ సబ్జెక్టులు కూడా పూర్తిగా ఏం చెప్పలేదు, అయినా కూడా బాగా గుర్తుపెట్టుకుని
సో సిటీ నుంచి ఇక్కడికి మమ్మల్ని వాళ్ళతో పాటే తీసుకొచ్చి మాకు మంచిగా సన్మానం అది చేశారు. అయితే మా టీచర్ కెరీర్లోనే నాకైతే ఇదే ఫస్ట్, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని ముందుండి నడిపించిన వాళ్ళకి, అలాగే వెనకాలండి సపోర్ట్ చేసిన విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. అయితే మీరు ఓన్లీ గర్ల్స్ అయినా కూడా ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా సక్సెస్ చేశారు. సో అంటే ఇట్లా మీరు ఏదైనా చేయగలరు. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక టాలెంట్ అయితే ఇన్నర్గా ఉంటుంది. సో దాన్ని బయటికి తీసుకురండి. అంటే ఒకళ్ళు పెయింటింగ్లో బాగా వేయచ్చు, ఇంకోళ్ళు వంటలు బాగా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి చాలా రకాలు ఉన్నాయి, యూట్యూబ్లో అని, ఇన్స్టాగ్రామ్లో. అంటే వాటిని మిస్యూజ్ చేసుకోకుండా మీ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక యూట్యూబ్ ఛానల్ తెలుసుకుని అందులో పెట్టి అది మీకు అటు అమౌంట్ వచ్చేలాగా చేస్తుంది, తర్వాత మీలో కూడా ఎన్నో టాలెంట్ బయటకు వస్తుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. సో దాన్ని మీరు యూజ్ చేసుకోండి. సో అందరికీ కూడా మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయితే నేను ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాను మీ మహేశ్వరం మండలంలోనే. సో అమీర్పేట తర్వాత రావిరాల, ఇప్పుడేమో మహేశ్వరం గర్ల్స్లో చేస్తున్నాను నేను. సో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడి పెట్టేసింది, మళ్ళీ వచ్చింది మనోరమ టీచర్ అనుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ చూసి వదిలిపెట్టి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు, కానీ వెళ్ళాలి, తప్పదు. అదే మీ అందరికి ఒక చిన్న పాట వినిపిస్తాను. పాట పాడమంటున్నారు టీచర్లు. పర్వతముల ముందు నేను పరమాణువునైనగాను, పర్వతముల ముందు నేను పరమాణువునైనగాను, ఉదని ముందు నే నిలిచిన ఒక బిందువైన కాను, ఉదని ముందు నే నిలిచిన ఒక బిందువైన కాను, ఈగనంత విశ్వములో నేనెంతటి వాడను, జగదీశుడు నామోనే జగదీశుడు నామోనే సదా వెలుగుతున్నాడట, సృష్టికర్తనే నేనట, సృష్టి ఎల్లనే నేనట, సృష్టికర్తనే నేనట, సృష్టి ఎల్లనే నేనట, ఈగనంత విశ్వములో నేనెంతటి వాడను, అణువునైన అవుదునా పరమాణువైన అవుదునా, అణువునైన అవుదునా పరమాణువైన అవుదునా, ఈగలంత విశ్వములో నేనెంతటి వాడను, నాలోనే ఉన్నవాడు నాకు కనబడడేమో, నాలోనే ఉన్నవాడు నాకు కనబడడేమో, ఈ దాగుడు మూతలేమో, ఈ సృష్టి విచిత్రమేమో, ఈ దాగుడు మూతలేమో, ఈ సృష్టి విచిత్రమేమో, ఈగలంత విశ్వములో నేనెంతటి వాడను, అణువునైన అవుదునా పరమాణువైన అవుదునా, అణువునైన అవుదునా పరమాణువైన అవుదునా.
సాంగ్స్ పాడడానికి రావచ్చు స్టేజ్ పైకి. సునీత సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలి, రావాలి స్టేజ్ పైకి. ఫ్రెండ్స్ అందరం కలిసి డ్యాన్స్ కూడా రెడీగా ఉండండి, టీచర్స్తో డ్యాన్స్ చేయాలి, ఓకేనా? ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ హాయ్. అందరూ బాగున్నారా? పిల్లలకి అందరికీ హాయ్. నా పేరు సునీత. నాకు సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. బాబాయ్ 9th క్లాస్ చదువుతుంది, బాబు 8th క్లాస్, చిన్న పాప 4th క్లాస్. వనజ వచ్చి హలో, హాయ్ అందరికి. థ్యాంక్ యూ మ్యామ్. మేము పిలవగానే మీరందరూ వచ్చి మా సభను ఇంత సక్సెస్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, నేను అనుకున్నా అందరు కో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే చేసుకుంటారు, మేము కలిసిమే ఉన్నాము, ఇది చేస్తామో లేమో లైఫ్లో ఉంటుందో లేదో అనుకున్నా. బట్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని నేను ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను మ్యాథ్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఫిజిక్స్ చదివేటప్పుడు కానివ్వండి, ఇప్పటికీ నేను స్టడీలోనే ఉన్నా. అయితే నాకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్లోనైనా ఆ సబ్జెక్ట్ టీచర్ చిన్నప్పటి నుంచి చెప్పిన టీచర్స్ అందరూ గుర్తుకొస్తూ ఉంటారు. అదే సందర్భం కానివ్వండి, దాన్ని బట్టి నేను టీచర్స్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు డైరెక్ట్గా వాళ్ళని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనోరమ టీచర్, నాకు ఫస్ట్ నుంచి అయితే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టంగానే ఉండేది. మాకు ఫస్ట్ నుంచి 7th వరకు నేను గొల్లూరులో చదువుకున్నా. అప్పుడు దయాకర్ సార్ ఉండే, ఇంకా పద్మావతి టీచర్ వాళ్ళు ఉండే. అప్పటి నుండి కూడా నాకు మ్యాథ్స్ అయినా నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఒక రోజు చెట్టు కిందకి తీసుకుపోయి రాళ్ళతో లెక్క పెట్టి మ్యాథ్స్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నా మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండే. ఇంకా 8th నుంచి 10th వరకు అమీర్పేటకి వచ్చిన తర్వాత మనోరమ టీచర్ చెప్పారు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్గా ఉండే, బట్ నాలో ఉన్న ఫియర్ వల్ల అంత బాగా చేయలేకపోయాను. ఇంక ఇదే సబ్జెక్ట్స్ కాకుండా తెలుగులో సుశీల మేడం గారు పద్యాలు, తను చూడడానికి లావుగా ఉండేటప్పుడు బట్ తన వాయిస్ మాత్రం చిన్నగా నైస్గా ఉండేది. అది నాకు చాలా నచ్చేది. పద్యాలు కూడా చాలా బాగా వాడేవారు మేడం. అప్పుడు క్లాసెస్ పెట్టుకొని మేము అల్లరి చేస్తుంటే చూస్తురా పడుకురా మేడం అని దొంగతనంగా అల్లరి చేయడం నాకు ఇంకా గుర్తుంది. ఇంకా మాదేవి మేడం గురించి చెప్పాలంటే, మేడం అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చాలామంది ఉండేవాళ్ళము. అయితే చాలా మందిలో ఎవరి నుంచి సౌండ్ వస్తుందని ఊహించుకోలేకపోయేవాళ్ళము. కానీ అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరిపైన ఫోకస్ చేసి ప్రతి సబ్జెక్ట్లో అందరి నాలెడ్జ్ని ఇచ్చి ఎవరి కెపాసిటీ ఎంత అనేది ఊహించి వాళ్ళ యొక్క మైండ్కు మేధస్సును కలిగించే వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రైవేట్గా అదే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎలా ఫోకస్ చేయాలనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు ఎలా చదువుతారో అందరి మైండ్ సెట్ను అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. బట్ అప్పట్లో కూడా మేడం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి మనల్ని అమీర్పేటకు వచ్చి అందరూ హృదయాలను ఆకట్టుకునే విధంగా టీచింగ్ చేయడం చాలా చెప్పదగ్గ విషయం. ఇంకా చెప్పాలంటే నేను 10th వరకు చదువుకున్నా. 10thలో 395 మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ శంషాబాద్లో చదువుకున్నా. 748 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత డిగ్రీ ఆర్బీవీఆర్ రెడ్డి
ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడలో డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఫస్ట్ డేలో పాస్ అయ్యాను. ఆఫ్టర్ దట్ పీజీ కూడా ఎంపీఏ చేశాను. సేమ్ కాలేజ్ ఆర్బీవీఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, అక్కడ కూడా ఎంబీఏ చేశాను. ఆఫ్టర్ దట్ నా మ్యారేజ్ మా మేనమావనే నన్ను ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటూ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత బీఈడీ చేసిన. బీఈడీ ఆఫ్టర్ దట్ నేను ప్రైవేట్ స్కూల్లో అనేక గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశాను. బట్ ఒక 50 మార్క్స్ తేడాతో చాలా జాబులు మిస్ అయ్యాను. మిస్ అయినాక ఎందుకు డిసప్పాయింటెడ్లో ఉంటానని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి 3 years మిస్ అవుతుంది నాది. ప్రైవేట్ స్కూల్లో రన్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి 7th క్లాస్ సోషల్ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నా. ఇప్పటి వరకు గ్రేట్ టీచర్గానే ఆ స్కూల్లో గుర్తింపు పొందిన. శ్రీ గాయత్రి విద్యానికేతన్ అజీజ్ నగర్లో నాకంటూ ఒక గొప్ప గుర్తింపు ఉంది. ఇంకా ఇంతే కాదు కనీసం నాలెడ్జ్ తగ్గట్టు జాబ్స్ రావట్లేదు. కనీసం క్వాలిఫికేషన్స్ అన్నా కొంచెం పెంచుకోవాలని ఇప్పటికి నేను ఎంఏ తెలుగు కంటిన్యూ చేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెమ్ అసైన్మెంట్స్ రాస్తున్నా. 30కి సబ్మిట్ చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక అందరూ మనోరమ టీచర్ లైఫ్లో ఎలా ఎదగాలి, ఇన్ని రోజులు మనకు చదువు చెప్పిన మన టీచర్ ఇప్పుడు మన జీవితంలో ఎలా ఎదగాలని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. సుశీల మేడం గారు పాటతోని మమ్మల్ని మర్చిపోవద్దు, మళ్ళీ కలపాలి అని తన పాటలో నిరూపించారు. మాధవి టీచర్ గారు మనము స్టడీ లేదని డిసప్పాయింటెడ్ కావద్దు, చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడం చెప్పడం చాలా గమనించాను. ఇంకా నెక్స్ట్ శైలజ మేడం కూడా 1 yearలో కూడా మీరేంటో మాకు తెలియదు, బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచారు అని చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. శీలా మేడం మన డిస్ట్రిక్ట్ దాటి పోకుండా ఇక్కడే ఉన్న మన ప్రేమాభిమానాల గురించి గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి మాత్రం చెప్పగలం ఫ్రెండ్స్, మనం చదవాలనుకుంటే ఏదైనా సాధించగలను అనుకుంటే మన జీవితాంతం కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ దేవుడికే తీసుకొచ్చి మనకి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనం ఒక్కటే ఎవరేదో అన్నారని మనము అనుకోవద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్కి తగ్గట్టు ఖచ్చితంగా ఎప్పుడో ఒకడు మీ జీవితంలో మీరు ఖచ్చితంగా నిలబడతారు. డిసప్పాయింట్ కావద్దు. మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీకు నచ్చిన వేలో వెళ్ళండి. ఇంతేకాదు గర్ల్స్ చేయలేదంటూ ఏదీ లేదు, బాయ్స్ మాత్రమే చేయగలరని మీరు అనుకోవద్దు. గర్ల్స్లో కంటే బాయ్స్లో ఉన్నది ఏదీ లేదు. గర్ల్సే పర్ఫెక్ట్. మహిళలు ఇంట్లో వంటింటి నుంచి ఫ్లైట్ నడిపే వరకు సీఎం పిఎం వరకు కూడా మన గర్ల్స్తో సాధన కానిది ఏదీ లేదు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వన్ సెకండ్ to your love. Over Srilata, please come and do this. Srilata. పద్యం. వేరు పురుగు చేరి వృక్షంబు చేర్చును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుస్థితుడు చేరి గుణవంతుడు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా స్నేహితులందరికీ హాయ్. నా పేరు శ్రీలత, మా ఆయన పేరు చంద్రమోహన్. నాకు 2 పిల్లలు, 2 కూతుర్లు. పెద్ద అమ్మాయి పేరు వేదచంద్ర, చిన్న అమ్మాయి పేరు మోక్షచంద్ర. నేను ఇంటర్ అయిపోగానే హౌస్ వైఫ్గానే ఉన్నాను. మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ డిగ్రీకి ప్రిపేర్ అవుతున్నాను. మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. ప్రస్తుతానికి అయితే ఓపెన్ డిగ్రీకి ప్రిపేర్ అవుతున్నాను. ఎవరైనా రావచ్చు మాట్లాడదాం.
శ్రావ్య సాంగ్ పడుతుంది. కదా చిన్న అప్పుడు అన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం టీచర్లను మనతో ఫ్రెండ్స్ అందరినీ గుర్తు తెచ్చుకునే ఒక చిన్న సాంగ్. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెను తడిచిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం, పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకొని మనసు పరుగుదించుకునే వేళ, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులందరినీ సత్కరించు శుభవేళ. ఉన్నతంగా ఎదిగిన ఊరు మరవరాదని, ఉన్నతంగా ఎదిగిన ఊరు మరవరాదని, చదువుకున్న ఊరు మరిచిపోలేమని, పనులన్నీ కక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, అందరినీ కలుసుకొని ఆత్మీయతనుందాము. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించుకున్నాం. మేమిద్దరం చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. మా చిన్ననాటి ఫ్రెండ్, మరి మా కజిన్, మా అత్త కూతురు, మా జ్యోతి వచ్చి తన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు జే జ్యోతి. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు 10th అయిపోయింది, చిన్న బాబు ఇప్పుడు 9th స్టాండర్డ్. నేను 2014 నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం భయం అవుతుంది. ఫ్రెండ్స్ ఏం అనుకోవద్దు. ఇందాక ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతుంటే విన్నాను. మేము కూడా ఏం సాధించినాము, హౌస్ వైఫ్స్ కదా, మేమేం మాట్లాడతాము, మేమేం సాధించినాం అని మాట్లాడాలి అన్నట్టు అన్నారు. హౌస్ వైఫ్గా ఉండడం కూడా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఈ
ఈ రోజులలో మగ పిల్లలను పెంచడం చాలా పెద్ద కష్టమే. సొసైటీలో జరుగుతున్నాయి అన్ని చూస్తున్నాం కాబట్టి ఆడపిల్లల కంటే మగ పిల్లలను పెంచడం చాలా కష్టము. నాకు కూడా ఇద్దరు మగ పిల్లలు మగ పిల్లలు ఏమో వినరు చేయరు, మనం చెప్పింది ఏమి చేయరు. కాబట్టి మీరు కూడా హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని పెంచి మంచి క్రమశిక్షణ నేర్పి అది కూడా చాలా గ్రేటే. అంతే నాతోటి ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క థ్యాంక్ యూ. పని కట్టుకోవడం బాగా నేర్చుకున్నాం. నమస్కారం. తెలుసందరికీ నా పేరు మౌనిక, మా హస్బెండ్ పేరు శేఖర్, నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద బాబు పేరు ఆయుష్, థర్డ్ క్లాస్ వెళ్తుంది. చిన్న బాబు పేరు చావి, తను ఎల్కేజీ చదువుతున్నాడు. అంతే. దగ్గర రండి మేడం, దగ్గర రండి. అదే డీజే మేడం మందికి కావాలి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. దగ్గర పెట్టుకోండి. పెద్ద పాప 10th, పాప 8th, చిన్న పాప 5th. బిజినెస్ చేస్తారు. ఫోటో పోయి ప్రియమైన విద్యార్థులు, మీకు అందరికి నిద్ర వస్తుందారా? ఏం వస్తలేదా? మీ యొక్క క్లాస్మేట్ డబిల్పుర సుమలత తెలుసు కదా మీకు అందరికీ. సుమలత చనిపోయింది కాబట్టి ఆమె జ్ఞాపకార్థం ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దామని మీరు అందరు లేచి నిలబడతారని కోరుకుంటున్నాను. ఇక్కడ పైకి మంది చెప్పండి. జై శ్రీరామ్. ఇంకా మిడిల్లారండి. మేడం కొంచెం ఇచ్చేసారు ఇంకా.
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా